नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैसर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। అంటే ఇది వరకు కూడా మనకి టైర్స్లలో పెట్టి చేయడం జరిగింది. సో అట్లా కూడా చెక్ చేసాము. బట్ ఇది ఇంకొక అడుగు ముందుకు వెళ్ళి చేశారు. ఇదంతా కూడా స్క్రూతో ఫిట్ చేసి చేసేసారు. ఫిట్ చేసి తీపిస్తారా? వీడియో తీస్తానంటే ఫిట్ చేసి తీస్తా. మామూలుగా పెట్టి తీయండి మేడం. చాలా తీసే యాక్చువల్గా ఉండదు, క్రియేట్ చేశారు, ఫ్యాబ్రికేట్ చేశారు. ఇది ఫ్యాబ్రికేట్ చేస్తారు. ఈ పార్ట్ మామూలుగా మనకు కార్లలో ఉండదు. సో ఇది ఫ్యాబ్రికేట్ చేసి కంపార్ట్మెంట్ తయారు చేసి చేశారు. సో గాంజా ఇట్లా వస్తుంది, డ్రై గాంజా. ఎంత చెప్తున్నది అక్కడ దాకా వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే పెద్దంబర్పేట ఓఆర్ఆర్ దగ్గర మనం ఒక వెహికల్ చెకింగ్ చేస్తున్న క్రమంలో ఒక మారుతి స్విఫ్ట్ డిజైర్ కార్లో గాంజా ఉన్నట్టు అనుమానం వచ్చి చెక్ చేయగా దానిలో మనకి గాంజా దొరకడం జరిగింది. సో డీటెయిల్స్లో ఏంటంటే మనకి కార్ బంపర్ వెనక ఒక క్యాబిన్ లాగా ఫ్యాబ్రికేట్ చేసి దాంట్లో గాంజా స్మగిల్ చేస్తుంటే దొరికారు. అండ్ టోటల్ గాంజా వచ్చి మనకి 87 కేజెస్. అట్లానే మనము స్విఫ్ట్ డిజైర్ కారు, అతని సెల్ ఫోను కూడా మనము సీజ్ చేయడం జరిగింది. టోటల్ వర్త్ ప్రాపర్టీ 25 lakhs నిన్న మనం సీజ్ చేయడం జరిగింది. సో డీటెయిల్స్లోకి వెళ్తే ఆ డ్రైవర్ పేరు వచ్చి అతుల్ సవతా. ఇతను మహారాష్ట్ర నేటివ్ అండ్ మనకి డొంకరాయి విశాఖపట్నం ఏజెన్సీ ఏరియా నుంచి మనకి గాంజా తీసుకురావడం జరుగుతూ ఉంది. అండ్ ఇది మహారాష్ట్రకు వెళ్తుంది. సో దారిలో మనం పట్టుకోవడం జరిగింది. దీనిలో A1 వచ్చి రాజు అని. సో ఇతను రాజు అనే అతను, ఈ అతుల్ అనే అతను డ్రైవర్ అనమాట. అతుల్ అనే అతను ప్రొఫెషనల్ డ్రైవరు. సో అతుల్ని మాట్లాడుకొని ఈ పని చేయడం జరిగింది. అండ్ ఏజెన్సీ ఏరియాలో వచ్చి సన్యాసరావు అని డొంకరాయ్ విలేజ్ నేటివ్, అతను ఇక్కడికి పంపించాడు. అండ్ మహారాష్ట్రలో రాజు అనే అతను దీనిలో డీల్ చేస్తాడు గంజాయిలో. సో ఈ రాజు కోసము ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది అండ్ ఫర్దర్ టీమ్స్ కూడా వెతుకుతున్నాయి. ఇప్పుడు మనం మాత్రం అరెస్ట్ చేస్తుంది అతుల్ సవతా గైక్వాడ్ అని. ఈ అబ్బాయి డ్రైవర్ ఆఫ్ ది వెహికల్. అంటే ఇతనికి తెలుసు ఏదో తప్పు జరుగుతుందని తెలుసు, మొత్తంగా తెలియడు, ఇన్నోసెంట్ కాదు, తప్పు జరుగుతుంది అండ్ దాంట్లో ఉంది అన్నది తెలుసు. బికాజ్ అతనికి అంత ఏమంటారు రెన్యూమరేషన్ ఎక్కువ ఇచ్చి పంపించారు. పూణే నుంచే బండి మొదలైంది, ఏపీకి వెళ్ళింది, ఏపీలో లోడ్ చేసుకొని మళ్ళీ వాపస్ తీసుకొని వచ్చాడు. సో ఇతనికి కూడా ఐడియా ఉంది, ఏదో ఏం జరుగుతుంది, ఎందుకు బండి వెళ్తుంది అన్న ఐడియా ఉంది. కాబట్టి ఇతన్ని కూడా మనము అరెస్ట్ చేయడం అవుతుంది. అండ్ దీనిలో మా సిపి సార్ ప్రోత్సాహము అండ్ అడిషనల్ సిపి గారి డైరెక్షన్లో ఈ కేసు ఇన్వెస్టిగేషన్, మా ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చి మన
ఇన్స్పెక్టర్ హయత్ నగర్ వెంకటేశ్వర్ గారిది అండ్ ద టీమ్ వర్క్ మొత్తం నిరంజన్ అండ్ ఏసీపీ గారి ఆధ్వర్యంలో నడిచింది ఈ ఆపరేషన్. థ్యాంక్ యూ. పెద్దంబర్పేట ఓఆర్ఆర్ దగ్గర మనం ఒక వెహికల్ చెకింగ్ చేస్తున్న క్రమంలో ఒక మారుతి స్విఫ్ట్ డిజైర్ కార్లో గాంజా ఉన్నట్టు అనుమానం వచ్చి చెక్ చేయగా దానిలో మనకి గాంజా దొరకడం జరిగింది. సో డీటెయిల్స్లో ఏంటంటే మనకి కార్ బంపర్ వెనక ఒక క్యాబిన్ లాగా ఫ్యాబ్రికేట్ చేసి దాంట్లో గాంజా స్మగిల్ చేస్తుంటే దొరికారు. అండ్ టోటల్ గాంజా వచ్చి మనకి 87 కేజెస్. అట్లానే మనము స్విఫ్ట్ డిజైర్ కారు, అతని సెల్ ఫోను కూడా మనం సీజ్ చేయడం జరిగింది. టోటల్ వర్త్ ప్రాపర్టీ 25 lakhs నిన్న మనం సీజ్ చేయడం జరిగింది. సో డీటెయిల్స్లోకి వెళ్తే ఆ డ్రైవర్ పేరు వచ్చి అతుల్ సౌతా. ఇతను మహారాష్ట్ర నేటివ్ అండ్ మనకి డొంకరాయి విశాఖపట్నం ఏజెన్సీ ఏరియా నుంచి మనకి గాంజా తీసుకురావడం జరుగుతూ ఉంది. అండ్ ఇది మహారాష్ట్రకు వెళ్తుంది. సో దారిలో మనం పట్టుకోవడం జరిగింది. దీనిలో A1 వచ్చి రాజు అని. సో ఇతను రాజు అనే అతను, ఈ అతుల్ అనే అతను డ్రైవర్ అనమాట. అతుల్ అనే అతను ప్రొఫెషనల్ డ్రైవరు. సో అతుల్ని మాట్లాడుకొని ఈ పని చేయడం జరిగింది. అండ్ ఏజెన్సీ ఏరియాలో వచ్చి సన్యాసరావు అని డొంకరాయి విలేజ్ నేటివ్ అతను ఇక్కడికి పంపించాడు. అండ్ మహారాష్ట్రలో రాజు అనే అతను దీనిలో డీల్ చేస్తాడు గాంజాయిలో. సో ఈ రాజు కోసము ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది అండ్ ఫర్దర్ టీమ్స్ కూడా వెతుకుతున్నాయి. ఇప్పుడు మనం మాత్రం అరెస్ట్ చేస్తుంది అతుల్ సౌతా గైక్వాడ్ అని. ఈ అబ్బాయి డ్రైవర్ ఆఫ్ ది వెహికల్. అంటే ఇతనికి తెలుసు ఏదో తప్పు జరుగుతుందని తెలుసు, మొత్తంగా తెలియడు, ఇన్నోసెంట్ కాదు, తప్పు జరుగుతుంది అండ్ దాంట్లో ఉంది అన్నది తెలుసు. బికాజ్ అతనికి అంత ఏమంటారు రెన్యూమరేషన్ ఎక్కువ ఇచ్చి పంపించారు. పూణే నుంచే బండి మొదలైంది, ఏపీకి వెళ్ళింది, ఏపీలో లోడ్ చేసుకొని మళ్ళీ వాపస్ తీసుకొని వచ్చాడు. సో ఇతనికి కూడా ఐడియా ఉంది ఏదో ఏం జరుగుతుంది, ఎందుకు బండి వెళ్తుంది అన్న ఐడియా ఉంది కాబట్టి ఇతన్ని కూడా మనము అరెస్ట్ చేయడం అవుతుంది. సార్ ప్రోత్సాహము అండ్ అడిషనల్ సిపి గారి డైరెక్షన్లో ఈ కేసు ఇన్వెస్టిగేషన్ మా ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చి మన ఇన్స్పెక్టర్ హయత్ నగర్ వెంకటేశ్వర్ గారిది అండ్ ద టీమ్ వర్క్ మొత్తం నిరంజన్ అండ్ ఏసీపీ గారి ఆధ్వర్యంలో నడిచింది ఈ ఆపరేషన్ అంతా. థ్యాంక్ యూ.